హాయ్ ఇంటర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంటర్ రిజల్ట్స్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. అయితే మనం ఈ వీడియోలో ఫలితాలు ఎప్పుడు రాబోతున్నాయి, అలాగే ఏ విధంగా చూసుకోవాలి, ఫలితాలు వచ్చిన తర్వాత ప్రాసెస్ ఏంటి అనే పూర్తి స్థాయి సమాచారాన్ని కేవలం ఒక్క వీడియోలో మీకు నేను అందించబోతున్నాను. మీరు వీడియోని చివరి వరకు చూసి పూర్తి స్థాయి సమాచారాన్ని తెలుసుకొని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. నేను మీ బ్రదర్ సాయినాథ్. సో ఇంటర్కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ వెంటనే తెలియజేస్తూ ఉంటాను. సో కాబట్టి ఈ వీడియోని ఒక లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో ఫస్ట్ ఫలితాలు అనేవి ఎప్పుడు రాబోతున్నాయి? ఫలితాలు అనేవి మనకి 23, 24 తారీఖులలో వచ్చే అవకాశం ఉంది అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఇప్పటి వరకు ఈరోజు కూడా అఫీషియల్గా ఫలితాలకి సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు. ఖచ్చితంగా రేపు ఉదయం ఫలితాలకి, అంటే ఈరోజు సాయంత్రం లేదా రేపు ఫలితాలకి సంబంధించిన స్టేట్మెంట్ రాబోతుంది. ఫలితాలు అనేవి 24వ తారీఖు నాడు ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్యలో లేదా 2 గంటల నుండి 3 గంటల మధ్యలో ఫలితాలు అనేవి రావడానికి ఆస్కారం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక చాలామంది అన్న మార్క్స్ యాడ్ చేస్తారా అని చెప్పేసి అడుగుతున్నారు. మీకు సబ్జెక్ట్ వైజ్గా ఏమైనా తప్పులు దొరికితే ఆ మార్క్స్ అనేవి ఖచ్చితంగా యాడ్ చేస్తారు. కాబట్టి మాకు ఒక 7 మార్కులు పెరుగుతాయి, 9 మార్కులు పెరుగుతాయి, 2 మార్కులు పెరుగుతాయి అంటే సో అవి గ్రూప్స్ వైజ్గా ఉంటాయన్నమాట. ఇంటర్మీడియట్లో అందరికీ పెరగవు. ఏ సబ్జెక్టులలో తప్పులు దొరికాయి ఆ సబ్జెక్టుకి సంబంధించిన విద్యార్థులు ఎవరు, ఆ ఎంపీసీ అయితే ఎంపీసీలకు సంబంధించిన ఇంటర్ స్టూడెంట్స్కే పెరుగుతాయి. సో సిఈసీ వాళ్ళకి, హెచ్ఈసీ వాళ్ళకి పెరగవు. కాబట్టి సో అందరికీ మార్క్స్ కలవవు అనేది ఆలోచించండి. మీకు ఏవైనా తప్పులు దొరికి ఉంటే అదే రోజు ఆ పత్రికలో, తెల్లారి పత్రికలలో కూడా తప్పులు దొరికిన విషయంలో బోర్డు స్పందిస్తూ వివరణ ఇచ్చింది. కాబట్టి ఆ సంబంధిత గ్రూప్ల వారికే మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. ఈ విషయంలో కూడా క్లారిటీగా ఉండండి. చాలామంది ఫలితాలు అనేవి ఈరోజు వస్తాయి, రేపు వస్తాయి అని చెప్పేసి అనుకుంటున్నారు. ఫలితాలు అనేవి నాకు తెలిసి ఈరోజు మనకి అఫీషియల్గా ఎలాంటి అప్డేట్ రాకపోతే ఖచ్చితంగా 24వ తారీఖు నాడు ఫలితాలు వస్తాయి. ఈరోజు అఫీషియల్ అప్డేట్ ఖచ్చితంగా వస్తుంది. ఈ అప్డేట్కి సంబంధించిన మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ప్రతి ఒక్క అప్డేట్ మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇక ఫలితాలు ఏ విధంగా చూసుకోవాలి అంటే TSBIE అనే వెబ్సైట్లో చూసుకోవాలి. రాబోయే వీడియోలలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో ఫలితాలు ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు మిస్ కావద్దనుకుంటే మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో ఇవి ఇంటర్మీడియట్కి సంబంధించిన అప్డేట్స్. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరొక వీడియోలో మీకు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్. ఆల్. జై హింద్.